పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల మొత్తం కూడా మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 2, అవమానం 4గా కనిపిస్తుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కొనసాగుతూ ఉంది. గురుడు శుభస్థానంలో ఉన్నాడు, రాహుకేతు అనుకూల స్థానాల్లో లేరు. ఫలితంగా మీ సొంత విషయాల్లో మీకు ధైర్యం అనేది తక్కువగా ఉంటుంది. భారీగా సంపాదిస్తారు కానీ అంతే తక్కువగా త్వరగా ఖర్చు చేస్తూ ఉంటారు. స్త్రీ మూలకంగా ప్రయోజనం పొందుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కువ కాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు కలుగుతూ ఉంటాయి, ఎముకలు విరుగుతూ ఉంటాయి. అయితే ఏడాది ప్రారంభంలో సమస్యలున్న నవంబర్ నుంచి కొద్ది బాగుంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము శుభాశుభాలు మొత్తం కూడా మిశ్రమం వల్ల ఫలితాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, అదేవిధంగా అనుకోకున్నటువంటి ఏదో సమస్యల విషయంలో జాగ్రత్త వహించండి. విలువైన వస్తువులు మొత్తం కూడా అమర్చుకుంటూ ఉంటారు. కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రముఖులతో సంబంధాల మొత్తం కూడా సంప్రదింపులు మొత్తం కూడా కొనసాగిస్తూ ఉంటారు, జరుపుతూ ఉంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మొత్తం కూడా సాగనీయవు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. సహాయం ఆశించి భంగపాటు గురవుతూ ఉంటారు. ఎవరైనా సహాయం అడిగి వారు చివరి నిమిషంలో మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా, దానివల్ల కొద్ది భంగపాటు గురవుతూ ఉంటారు. అందరితోని కలుపుగోలుగా మెలగండి, కోపం తగ్గించుకోండి. నోటి దురుస్తనం కూడా చాలా జాగ్రత్తగా తగ్గించుకోవాలి. నోటిని అదుపులో ఉంచుకోవాలి. విమర్శలకి స్పందించకండి. గృహ మార్పు కలిసి వస్తుంది. దంపతుల మధ్య తరచూ కలహాలు, చికాకులు తలెత్తుతూ ఉంటాయి, కానీ ఇబ్బంది కలగవు. సంయమనంతో సమస్యలు మొత్తం కూడా పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తుల కష్టం అనేది ఫలిస్తూ ఉంటుంది. అధికారుల మన్ననలు మొత్తం కూడా అందుకుంటూ ఉంటారు. నిరుద్యోగులకి ఉపాధి పథకాలు మొత్తం కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు మొత్తం సామాన్యంగా సాగుతాయి. హోటల్స్, వ్యాపారాల్లో ఉన్న కొంచెం కష్టాలు కలుగుతూ ఉంటాయి, చికాకులు కలుగుతూ ఉంటాయి. చిన్న తరహా వ్యాపారులకి సామాన్యం. విద్యార్థులకు ఓర్పు, క్రమశిక్షణ ప్రాధాన్యం. విద్యార్థులు సంవత్సరం కొన్ని పరీక్షలు తప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా చదువుకోవాలి. అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి విషయాల్లో జోక్యం తగదు. ఏకాగ్రత శ్రమిస్తే ర్యాంకులు మొత్తం సాధించగలుగుతారు. తరచూ పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉండండి, ఉపశమనం కలగజేస్తాయి. ఈ రాశి వారికి తరచూ శివ అభిషేకాలు, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేస్తూ ఉండండి. ప్రతి శనివారం రోజు శనికి 21 వారాలుగా పెట్టుకొని శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసి 21 ప్రదక్షిణాలు చేయడం వల్ల శనేశ్వరుడి అనుగ్రహం వల్ల మంచి శుభఫలితాలు పొందుతూ ఉంటారు. ఇది శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి యొక్క ఫలితాలు.